లోపం ఉంది. ఏదేమైనా సరే విలువైన 7 ప్రాణాలు అయితే వెనక్కి తిరిగి రావు. ఖచ్చితంగా ఆ కుటుంబాలు శోకదత్త హృదయలై ఉన్నారు. వారికి ప్రభుత్వం తరపున వారికి అందించాల్సిన ఎక్స్గ్రేషియాను ప్రకటించున్నారు. జరిగిన సంఘటన పట్ల నిజానిజాలు నిగ్గుదేల్చడం కోసం ప్రభుత్వం తన సీరియస్నెస్ని ప్రస్ఫుటం చేస్తూ 3 సీనియర్ అధికారులు, ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి, ఒక ఇంజనీరింగ్ నిపుణుడు, 3తోటి ఇవాళ ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. 72 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వమన్నారు. నెల రోజుల్లోపుగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వమని చెప్పారు. ఖచ్చితంగా ఆ నివేదిక ఆధారంగా చేసుకొని ఎవరెవరైతే ఈ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించిన బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద తప్పనిసరిగా క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందే. చట్టం ముందు వాళ్ళని దోషులుగా ఎక్స్పోజ్ చేయాల్సిందే. అందులో ఎట్లాంటి డౌటు లేదు. ఈ విధంగా వాళ్ళు నిర్ణయాధికారాల్లో ఉన్న లోపాల కారణంగా ప్రజల ప్రాణాలు పణంగా పెట్టబడుతూ ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం కూడా వాళ్ళని వెనకేసుకొచ్చి ప్రజల ప్రాణాలని బలిపెట్టాలని చెప్పని ఏ పాలకులు కోరుకోరు. కాబట్టి వాళ్ళ అక్కడ రూట్ లెవెల్లో జరిగిన తప్పుని ప్రభుత్వం తాను అడ్మిట్ అవుతుంది. జరిగిన తప్పుని గుర్తించారు కాబట్టే ఇవాళ విచారణకు ఆదేశించడం జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్ గారు స్వయంగా అక్కడ స్పాట్లో ఉన్నారు, సహాయ చర్యలను పర్యవేక్షించడమే కాకుండా వాళ్ళ కుటుంబాలని పర్సనల్గా కలిసి వారికి సంతాపం వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మీరు ప్రస్తావించింది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా, గతంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తి, ప్రస్తుతం కూడా గౌరవ శాసనసభ్యుడిగా ఉన్న నేపథ్యంలో అటువంటి బాధితుల్ని పరామర్శించడాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఆ పరామర్శ పేరుతోటి రాజకీయం చేయటం, ప్రభుత్వాన్ని విమర్శించడం. 100కి 100 అక్కడ జరిగిన తప్పుల గురించి కూడా ప్రస్తావించవచ్చు. ఈ విధంగా లోపభూయిష్టంగా నిర్మాణం చేయటం ఏంటి, ఈ విధంగా కొత్తగా నిర్మాణం చేసిన వాల్ పక్కనే క్యూ లైన్ ఏర్పాటు చేయటం ఏంటి అనేది హేతుబద్ధమైన ప్రశ్నే. దాన్ని లేవనెత్తడానికి కూడా ఎవరు తప్పుపట్టరు. కానీ ముఖ్యమంత్రి గారు జవాబుదారీ తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు జవాబుదారీ తీసుకున్నారు కాబట్టే విచారణ కమిషన్ అపాయింట్ అయింది. ముఖ్యమంత్రి గారు జవాబుదారీతనం తీసుకున్నారు కాబట్టే 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని నిందించడం ఇది 100కి 100 ఆక్షేపణీయం. ఎందుకంటే ఇదే విశాఖపట్నంలో 10 రోజుల క్రితం పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల చేత బలైపోయిన చంద్రమౌళి గారు వారు మరణించారు. మరి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా? వెళ్ళలేదు. కావల్లో మధుసూదన్ రావు గారు చనిపోయారు. కావలికి చెందిన మధుసూదన్ రావు గారు వారు పహల్గాంలో చనిపోయారు. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? అంతే. వాస్తవంగా ఈ జరిగిన సంఘటన ప్రమాదం, కానీ అది విద్వేషపూరితంగా సాగించబడ్డ మారణకాండలో ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ దేశవ్యాప్తంగా 26 మంది ప్రాణాలు కోల్పోతే అందులో 2 ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బాధితులు ఉంటే వారిని పరామర్శించి తీరాల్సిన బాధ్యత అయింది. కానీ కనీస మాత్రంగా వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఆయన వైపు నుంచి జరగకపోగా తన ఇంటి ముందు క్యాండిల్ ర్యాలీకి ఆయనే ప్రకటన చేశాడు. బయటకు రాలేదు. ప్రకటన చేసి తన శ్రేణులు క్యాండిల్ ర్యాలీ చేస్తుంటే ఇంట్లో కూర్చొని బయటకు రాలా, సంఘీభావం తెలపడానికి కూడా. ఏం నీకు చిత్తశుద్ధి ఉంది, అంకిత భావం ఉంది? ఇవాళ అంటే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని దూషించడానికి ఆస్కారం లేని ఇష్యూ కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల. నిన్నటి రోజున నెల్లూరులో 5 మెడికోలు, తర్వాత ఆ మెడికోల్ ద్వారా జరిగిన ప్రమాదంలో వెంకటరమణ అని చెప్పని ఇంకొక ఆ పక్కన అంటే వీళ్ళు ర్యాష్ డ్రైవింగ్ తోటి ఆ కారు యాక్సిడెంట్ అయ్యి ఒక ఇంట్లోకి దూసుకెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వెంకటరమణ అతను కూడా చనిపోవడం జరిగింది. 6 ప్రాణాలు పోయాయి. ఇక్కడ విశాఖపట్నంలో 7 ప్రాణాలు పోతే అక్కడ 6 ప్రాణాలు పోయాయి. అరే చిన్నపిల్లలు, మెడిసిన్ చదువుతున్న పిల్లలు ఇవాళ ఈ విధమైన ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు అని చెప్పని దాని గురించి ఏమన్నా కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ఒక ప్రకటన ఏమన్నా వెలువటం చూసాం మనం? కనీసం మాత్రంగా స్పందన ఉండాలి కదా. ఒకే రోజు జరిగింది 2 సంఘటనలు. తెల్లవారుజామున ఈ ఇన్సిడెంట్ జరిగింది, కొంచెం తెల్లారిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్ళొస్తూ వాళ్ళు కూడా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని పోసే అవకాశం ఉన్న ఇష్యూస్లోనే సెలెక్టివ్గా స్పందిస్తున్నారు. అంతే కదా. సరే స్పందిస్తున్నావు. నిన్న ఆయన ఎక్స్గ్రేషియా గురించి కూడా ప్రస్తావించారు కదా, ₹1 కోటి ఇవ్వాలి అని చెప్పని. నా హయాంలో ఎల్జీ పాలిమర్స్ ఇష్యూలో ₹1 కోటి ఇచ్చాను, అదే వరడు కొనసాగించాలి అంటున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్స్ ఇష్యూలో ₹1 కోటి ప్రకటన చేశారు. మరి 5 సంవత్సరాలు మీ పాలనా హయాంలో ఇటువంటి సంఘటనలు ఇంకా చాలా జరిగినాయి కదా. వాటిల్లో ఎన్ని కోట్లు ప్రకటన చేస్తున్నారు? ఒక కొండవీటి చేంతాడంత లిస్ట్ ఉంది ఆయన హయాంలో జరిగిన సంఘటనలు. కొన్ని మెన్షన్ చేస్తాను నేను. ఈయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత
కచ్చలూరు బోటు ప్రమాదం జరిగింది. 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్ని కోట్లు వాళ్ళకి నష్టపరిహారం ప్రకటించాడు ఈయన? ఆ తర్వాత కోవిడ్ టైంలో 26 మంది శానిటైజర్ల దాకా చనిపోయారు. కనీసం ఆ మరణాలని అడ్మిట్ కూడా కాల ముఖ్యమంత్రిగా. తిరుపతి రూయా హాస్పిటల్లో సక్రమంగా సకాలంలో ఆక్సిజన్ సప్లై చెయ్యని పర్యవసానం 45 మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం తన ప్రభుత్వ వైఫల్యంగా దాన్ని అడ్మిటే కాల ఆయన. జంగారెడ్డిగూడెంలో నాటుసారా దాకా 26 మంది చనిపోయారు. ఆ ఇష్యూలో కూడా అసెంబ్లీని తప్పుదో పట్టించాడు. అవన్నీ సహజ మరణాలే, నాటుసార్ అనేది రాష్ట్రంలో లేనే లేదు. ఒక పక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏమో మేము ఇన్ని లక్షల లీటర్ల బెల్లం ఓటని సీజ్ చేశాం, ఇంతమంది మీద కేసులు నమోదు చేశామని చెప్పనేమో వాళ్ళ స్టాటిస్టిక్స్ చూపిస్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు రాష్ట్రంలోనే నాటుసారా లేదు, అవి నాటుసారా వల్ల జరిగిన మరణాలు కాదు అని చెప్పని బుల్డోజ్ చేసేసాడు. అసెంబ్లీని తప్పుదో పట్టించాడు. పులివెందల నియోజకవర్గంలో బైరైటీస్ గనుల్లో అక్కడ ఇల్లీగల్గా స్టాక్ చేయబడ్డ జిలిటన్ స్టిక్స్ పేలి 10 మంది చనిపోయారు ఆయన నియోజకవర్గంలో. వాళ్ళకి ఎంత నష్టపరిహారం ప్రకటించాడు? 2021 నవంబర్ 19వ తారీఖు ఆయన జిల్లాలో దశాబ్దాల తరబడి ఆయన్ని ఆయన కుటుంబానికి బలగంగా ఉంటున్న కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది. అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అవ్వడానికి 100కి 100 పాళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ వైఫల్యం అది. ఎందుకంటే డ్యామ్ మెయింటెనెన్స్కి నిధులు ఇవ్వని పర్యవసానం అక్కడ వాతావరణ శాఖ నుంచి ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం కురవబోతుందో అంచనాలు ఉన్నాయి. సిడబ్ల్యూసి నుంచి అంతటి వర్షపాతం కనుక నమోదైతే ఎంతటి వరద నమోదవడానికి ఆస్కారం ఉందనేది ముందస్తు అంచనాలు ఉన్నాయి. ఉన్నా సరే ఆ డ్యామ్ గేట్లు ఆపరేట్ చేయని పర్యవసానం 46 విలువైన ప్రాణాలు పోయినాయి, 6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి, వేలాది ఎకరాలు ఇసుక మేటలు వేయబడ్డాయి. ఈయన 2024 జూన్ 4 ఎన్నికల్లో ఓడిపోయేదాకా వాళ్ళకి సహాయ పునరావాసాలు ఏర్పాటు చేయకపోగా నవంబర్ 19 ఇన్సిడెంట్ జరిగితే 13 రోజుల తర్వాత డిసెంబర్ 2వ తారీఖు రోజు ఈయన వాళ్ళని పరామర్శకి వెళ్ళాడు. 13 రోజుల తర్వాత ఎట్లా వెళ్ళాడు? అది కూడా 30 అడుగుల బ్యారికేడ్లు పెట్టి బాధితులు 30 అడుగుల అవతలు ఉంటే ఈయన 30 అడుగుల యువతలు నిలబడి వాళ్ళని పరామర్శించాడు. అంతేకాదు అక్కడ బాధితుడిగా మారిన వీరారెడ్డి గారు అనే ఒక రైతు తన కుమార్తెను తీసుకొని, బాబు మేము గుడారాల్లో ఉంటున్నాము, మాకు సహాయ పునరావాసాలు ఏర్పాటు చేయండి అని చెప్పని ఈయనకి ఒక దరఖాస్తు ఇవ్వడానికి తాడేపల్లి వస్తే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టించాడు. నువ్వు పదే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు అని చెప్పని. నువ్వు అపాయింట్మెంట్ ఇస్తే, ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే మళ్ళీ రాడుగాయన. అంతే కదా, నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వని పర్యవసానం ఆయన పదే వస్తున్నాడు. నీ జిల్లా, నిన్ను నీ కుటుంబాన్ని దశాబ్దాల తరబడి పెంచి పోషించిన జిల్లా, ఆ జిల్లా ప్రజలు కష్టకాలంలో నీ పాలనా హయాంలో నీ నిర్లక్ష్య పర్యవసానం వాళ్ళు బాధితులుగా మారితే వాళ్ళకు అండదండలుగా ఉండాల్సిన నువ్వు ఎక్కువ ప్రయారిటైజ్ చేసుకొని నా జిల్లా కాబట్టి మరింతగా వాళ్ళకి అండదండలు అందిస్తానని చెప్పని ప్రాధాన్యత క్రమంలో వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి అలా వ్యవహరించకపోగా ఆ బాధితుడిని జైల్లో పెట్టాడు. ఇప్పుడు రిజల్ట్ ఏంటిది? చివరిలో మిచిగాము తుఫాను వచ్చింది. నెల్లూరు జిల్లాలో రైతుల పరామర్శకు వెళ్ళాడు. అక్కడ కూడా చూసాం కదా, రెడ్ కార్పెట్ వేసుకొని ఒక డయాస్ మీద నిలబడి ఈయన ఆ డయాస్ మీద నిలబడితే బాధితుల్ని ఆ డయాస్కి అవతల బ్యారికేడ్లు పెట్టి రైతుల్ని వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి అక్కడ ఏం నష్టం జరిగింది అనేది రైతుల్ని పరామర్శించడం కాదు, రైతులకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇస్త్రీ చొక్కాలు వేయించుకొచ్చి వాళ్ళ మెడల్లో గుర్తింపు కార్డులు వేసి వాళ్ళని ఈయన పరామర్శిస్తాడు. అది రైతులను చేసే పరామర్శ, తుఫాను బాధితులను చేసే పరామర్శ, ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన రైతులను చేసే పరామర్శ. ఇట్లా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన నిర్లక్ష్యాలు, ఆయన ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ఆయన అందించిన సహాయ సహకారాలు, ఆయన ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియాల గురించి మాట్లాడుకుంటే ఒక కొండవీటి చేంతాడంత లిస్ట్ అవుతుందండి మనకి. ఆయన దేనికి స్పందిస్తున్నాడు? ప్రభుత్వం మీద బురద జల్లటానికి ఆస్కారం ఉన్న ఇష్యూస్ ఏ ఉంటాయో, రాజకీయ పరంగా తనకి పోలరైజేషన్కి ఛాన్స్